ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదుకు అది మరణమునకు చేరును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. నిర్దోషులు యథార్థవంతులు అంతము సమాధానము. అవును, మానవుని జీవితంలో ప్రారంభము కాదు, అంతమే ప్రాముఖ్యము. అతడు దేవునితో జీవించినడలా అంతము ఆశీర్వాదకరముగా ఉండును. నిర్దోషులుగా యథార్థవంతులుగా జీవించు దేవుని బిడ్డల అంతము సమాధానమని మనము గ్రహించవలను. వేలాది పాపపు మార్గములున్నవి. మనము ఇష్టానుసారముగా జీవించి పాపమును అనుభవించవచ్చును, కానీ ఆ జీవితపు అంతము ఎంతో వేదనకరము. లోతు తన కాలమందు నీతిమంతుడై ఉండెను, కానీ అతని నేత్రములు ప్రభు మార్గమును చూడక సొదొమ గొమొర్రా భూములను చూచెను. అబ్రహాము ప్రజలతో ఉండుటకు ఇష్టపడక సొదొమ గొమొర్రా భూములను చూచెను. అబ్రహాము ప్రజలతో ఉండుటకు ఇష్టపడక సొదొమ ప్రజలతో ఉండుటకు ఎన్నుకొనెను. అంతమును చూడుడి, సొదొమ పట్టణము అగ్నితో కాలిపోయెను. అతడు తన ఆస్తిపాస్తులను కోల్పోయెను. భార్య ఉప్పు స్తంభమాయెను. అదే సమయమున ఉత్తముల అంతము గురించి బైబిల్ చెప్పుచున్నది. హానోకు దేవునితో నడిచిచుండెను, మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. దేవుని బిడ్లారా, మనము అంత్యకాలమందు జీవించుచున్నాము. మనము హానోకు వలె సాక్ష్యము పొందాలి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వలె నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అనే విశ్వాసపు ఒప్పుకోలు చేయుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.